ఫైనల్గా ఈ సినిమాలో మాట్లాడాల్సిన నరేష్ గారు వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఫస్ట్ డే మేము షూటింగ్ చేసేటప్పుడు ఆయనకి చెప్పాను, ఒక టేక్ మేము దాదాపు 20 టేకులు చేసాం. ఒక షాట్ ఏంటంటే ఏదో బాల్ కింద పడిపోతుంది, అది తీయాలి, ఆ టైంకి ఆయన వెనక్కి వెళ్ళాలి, తర్వాత ఏమో సిగార్ తీసుకోవాలి, అది కట్ చేస్తుంటే కట్ అవ్వట్లేదు, సరే అది కట్ అయింది అనుకునే టైంకేమో ట్రాలీ ఏదో చిన్న జర్క్ వస్తుంది. సో ఇవన్నీ కోఆర్డినేషన్ కుదిరేసరికి 20 టేకులు పట్టింది. నేను నరేష్ గారికి చెప్పాను, సార్ కొంచెం ఎక్కువ విసిగిస్తున్నట్టున్నాను, మీరు నన్ను క్షమించాలంటే ఆయన ఒకటే మాట, నువ్వు పొద్దున్న 7ంటికి పిలు, మళ్ళీ నెక్స్ట్ డే 7ంటికి పంపించు, నేను పని చేయబోతే అడుగు నీకని. అండ్ ద వే హీ అంటే అంత సీనియర్ యాక్టర్ మాతోటి అంత ట్రావెల్ చేయడానికి అంత ఉత్సాహంగా ఉండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే ఎదుటివాడి గెలుపులో కాదు, నీ గెలుపులో ఆనందాన్ని వెతుక్కో. ఎదుటివాడి ఆనందం కోసం నువ్వు ఓడిపోయి నీ పక్క వాళ్ళని బాధ పెట్టి గెలిచే గెలుపు కానే కాదు. ఈ ఒక్క చిన్న వాక్యంలోనే ఈ ఆ సినిమా కథ అంతా ఉంది.